వేడి వేడి పెసరపప్పుతో చేసిన వరినూక ఉప్మా, అలాగే మంచి ఇంకి పెరుగు, నిమ్మకాయ పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే వరినూక పెసరపప్పుతో చేసిన ఉప్మా రెడీ. పెసరపప్పు వరినూక ఉప్మా చేయడానికి 1 గ్లాస్ వరినూక, అలాగే 2 స్పూన్ల పెసరపప్పు, తాలింపుకి 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, అలాగే ఆవాలు, జీలకర్ర. స్టవ్ పై కడాయి పెట్టుకొని ముందుగా బాండీలో ఏం వేయకోకుండానే పెసరపప్పుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం తీసుకున్న గ్లాస్ వరినూకను కూడా వేసుకుని ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, దీంట్లోని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వరినూక తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేయాలి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం వేపుకున్న నూకని, పెసరపప్పుని కూడా ఒకసారి వేసేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలిపేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే నూక మొత్తంగా మగ్గిపోతుందండి. మనం చెప్పినట్టుగా చాలా పొడి పొల్లాడుతా ఈ వరినూక ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది. ఉప్మా అంతా చాలా పొడి పొడిగా వచ్చిందండి. మనం నూకను వేపడం వలన ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే మంచి కలరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి.